చూడరాని, ఈ రాజా ఎప్పుడు విరహ గీతాలు విషాద గీతాలు పాడుతూ ఉంటాడు. బహుశా ఎవరినైనా ప్రేమించి గట్టి దెబ్బతిన్నాడేమో. ఏయ్, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? ఓహ్, కంగ్రాచులేషన్స్ రాజా. నీ పాట ఎన్ని గుండెల్ని పిండేసిందో తెలుసా? ఎస్పెషల్లీ మా రాణి కరిగి కన్నీరైపోయింది. చాలా బాగా పాడావు. ఈ విషాదం నీ జీవితంలో ఉంది, కాకపోతే ముందు ముందు ఇంకా ఎన్నో మంచి పాటలు పాడగలవు. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. నో, ఓ రాజా, ప్లీజ్ కమ్. సార్. డోంట్ కాల్ మీ సార్, సే శ్రీకాంత్. శ్రీకాంత్ గారు. నో గారు బిజినెస్. ఏమిటి విషయం? నేను వచ్చిన పని అయిపోయిందిగా, నేను వెళ్తాను. వాట్? అయిపోయిందని ఎలా అనుకుంటున్నావు? అంటే ఒక్క పాటతోనే నేను క్యాసెట్ రిలీజ్ చేస్తాను అనుకుంటావా? ఇంపాసిబుల్. రాజాస్ మెలోడీస్ అని ఒక ఫుల్ క్యాసెట్ మార్కెట్ చేయాలని నా ఉద్దేశం. అంటే నేను ఇంకా పాటలు పాడాలా? ఏం పాడలేవా? ఇదే ప్రేమ మీద, భగ్న హృదయం మీద, ప్రేమికుల జీవితం మీద వివిధ కోణాల నుంచి ఎన్ని పాటలైనా పాడొచ్చు. ఒక్క మనసు అనే మాట మీద ఒక కవి ఎన్ని వందల పాటలు రాయలేదు. నీ మనసులో ఉన్న భావాల మీదే పాటలు పాడతావో, లేక నీకు వచ్చిన పాటల్లో కొన్ని సెలెక్ట్ చేసుకుని పాడతావో నీ ఇష్టం. కానీ కొన్ని రోజుల పాటు నువ్వు ఇక్కడే ఉండాలి, ఒక ఫుల్ క్యాసెట్ తయారవ్వాలి. లేదండి, నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. వెళ్ళొచ్చులే రాజా, యువర్ మై గెస్ట్. గెస్ట్ గానే ఉండాలి. పద, హోటల్కి వెళ్ళి రూమ్ ఖాళీ చేసి మా ఇంటికి వెళదాం. Come on. Come. ఏమిటి ఆడపిల్ల సిగ్గుపడుతున్నావు? రాణి, రాజా ఇంకో 4 పాటలు రికార్డ్ చేయాలి. అంతవరకు రాజా మన ఇంట్లోనే గెస్ట్ గా ఉంటాడు. కమ్. రాజా, దిస్ ఇస్ యువర్ రూమ్. సిట్ డౌన్, ఫీల్ ఎట్ హోమ్. ఏమిటిది? నీ పాటకి రెమ్యునరేషన్. నాకు డబ్బు అక్కర్లేదు. మరి పేరు కావాలా? పేరు దానంతా అదే వస్తుంది. అది అక్కర్లేదు. ఇంకేం కావాలి? విస్కీ. ఓ అదా, నీకు అలవాటు ఉందో నాకు తెలుసు. హ్యావ్ ఇట్. ఇఫ్ యూ వాంట్ మోర్ యూ కెన్ హ్యావ్. సోడా విత్ ఐస్ ఇప్పుడే పంపిస్తాను. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. రాణి, రాజాకి 4 సోడాలు ఐస్ తీసుకెళ్ళివు. రామయ్య, అమ్మా, ఆ ఫ్రిడ్జ్ లో సోడాలు ఐస్ క్యూబ్స్ పైకి తీసుకెళ్ళివు. అలాగే అమ్మా. నేను తీసుకువెళ్ళమన్నది నిన్ను. నీకు అక్కర్లేని గౌరవాలు మర్యాదలు అతనికి ఎందుకు చేయాలి? బావా, రాణి, నేను అర్జెంటుగా కలకటా వెళ్తున్నాను. 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. రాజాకి ఏం కావాలో చూసుకో. రామయ్య ఉన్నాడుగా. అది మర్యాదగా ఉండదుగా. నా మర్యాద నేను కాపాడుకోవాలి. ఇట్స్ ఆల్ రైట్, అది నీ ఇష్టం. బాబు గారు, భోజనం తీసుకొచ్చాను. మీ అయ్యగారు ఎక్కడా? ఏదో అర్జెంట్ పని ఉందని ఊరెళ్ళారు బాబు. ఊరు వెళ్ళారా? నీకు తెలుసా ఎందుకు వెళ్ళారా? నాకు తెలియదు బాబు. తెలీదా? నువ్వు వెళ్ళు. మమ్మీ మమ్మీ
ఊటీ అంకుల్ డ్రింకింగ్. అన్నం కూడా తెలియదు. రా మమ్మీ, అన్నం తినమని చెప్పు మమ్మీ. రామయ్య, అమ్మా. అయ్యగారు భోంచేయలేదా? లేదమ్మా, నిన్న పెట్టిందే తినలేదు. ఒకటే తాగుడు. నాకు నమ్మకం లేదమ్మా ఎక్కువ కాలం ఉంటారని. రాజా, రాజా. ఎవరు? నేనే, రాణిని. రాణి, వెళ్లాల్సిన చోటుకొచ్చాను. కాదా, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడానికే వచ్చావు. నా బావ మనసు పాడు చేయడానికే వచ్చావు. నా కాపురంలో చిచ్చు పెట్టడానికే వచ్చావు. నన్ను నలుగురిలో అల్లరి పాలు చేయడానికే వచ్చావు. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. నేను ఇక్కడికి రావడంలో ఉద్దేశం నువ్వన్నదేది కాదు. మరి ఇంకేమిటి? చచ్చిపోవాలని వచ్చాను. అందుకు నా ఇల్లు దొరికిందా? అవును. ప్లీజ్ ప్లీజ్ గోయవే. నో. ఎందుకలా? నిన్ను చూస్తూ చచ్చిపోవాలని. ఏ మాట్లాడవే? వెళ్ళిపోతాను. నేనంటే ఎవరికీ తెలియని చోటికి వెళ్ళిపోతాను. నా కోసం ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్చేవాళ్ళు లేని వెళ్ళిపోతాను. ఏడ్చేవాళ్ళే కాదు, కాల్చేవాళ్ళు కూడా లేకుండా చచ్చిపోతాను. చెప్పు. లేదు రాజా, లేదు. నీకోసం ఏడ్చే అర్హత కూడా నాకు లేదు. లేదు. కన్నీళ్లు తుడుచుకోగలవు గాని గుండెలో ఉన్నది కప్పిపుచ్చుకోలేవు రాణి. బావా, అవును, నేను ఆడదాన్ని. మనసులో ఉన్నది కప్పిపుచ్చుకోలేను. కానీ నువ్వు మగవాడివి. మనసులో కల్మషాన్ని దాచుకుని ఎంత నాటకమైనా ఆడగలవు. నవ్వుతూనే ఎదుటి వాళ్ళని రంపపు కోత కొయ్యగలవు. ఏదో అనుమానంతో అనుక్షణం కట్టుకున్న భార్యని చిత్రవద చేయగలవు. నౌకర్లెదుట నవ్వులు పాలు చేయగలవు. పులిని మేకను ఒకే బోన్లో పెట్టానని సరదా పడగలవు. కానీ రాజా పులి కాదు, నేను మేకను కాను. నువ్వే నువ్వే యువర్ ఎ సాడిస్ట్. కాదా? చెప్పు, ఎందుకింత నాటకం ఆడావు? నా నీతిని శీలాన్ని శంకించావా లేదా? ఎందుకింత నీచత్వానికి దిగజారావు? నిన్ను అనుమానించి కాదు, నేను నీచుడే కాదు. చూడు చూడు ఉత్తరం. ప్రియమైన శ్రీవారికి ఒక శుభవార్త. మీకు తోడల్లుని చూశాను. మీ మరదలు రాణి పేరుకు తగ్గట్టే అతని పేరు రాజా. అబ్బాయి చాలా అందంగా ఉంటాడంటే మీకు కోపం వస్తుందేమో. నిజంగానే అందంగా ఉంటాడు. అన్నిటికన్నా మించి మీ క్యాసెట్ల కంపెనీకి భలేగా పనికొస్తాడండోయ్. చాలా బాగా పాడతాడట కూడా. అబ్బాయి ఆస్తిపాస్తుల సంగతి తెలియదు, కానీ అతనికున్న ఆస్తి, మంచి కంఠం, మంచితనం. రాణి అతనికి మనసిచ్చిందట. ఇచ్చేసిన తర్వాత ఇక మనం చేయగలిగిందే ఉంది. రాణిని అతనికిచ్చి చేయటమే. త్వరలో ముహూర్తం పెట్టించి పెళ్లి జరిపించేయాలి. మనిద్దరం దగ్గరుండి ఆశీర్వదించాలి. అంతేకాదుండోయ్, పీటల మీద కూర్చొని కన్యాదానం చేయవలసింది కూడా మనమే. ఈ సంగతి తెలిసి సంతోషం పట్లేక ఉత్తరం రాస్తున్నానే కానీ పోస్ట్ చేయడం మాత్రం కొంచెం ఆలస్యం అవుతుంది. ఎందుకంటే నాన్నగారితో ఒక మాట చెప్పి అవుననిపించుకోవాలి. ఈ పెళ్లి జరిపించి వాళ్ళని దంపతులను చేయవలసిన బాధ్యత కూతురుగా నాకంటే ఈ ఇంటల్లుడుగా మీకే ఎక్కువగా ఉంది. ఏ పరిస్థితుల్లోనైనా మీరీ బాధ్యత నిర్వహిస్తారని నా నమ్మకం. ఇట్లు మీ కమల. అది నా భార్య నాకు రాసిన ఆఖరి ఉత్తరం. నీకు రాజాకు పెళ్లి చేయాలని ఎంతో సంబరపడుతూ రాసిన ఉత్తరం. పోస్ట్ చేయకుండానే వెళ్ళిపోయింది. ఈ ఉత్తరం ఒక్కరోజు ముందు చూసినా కూడా కథ వేరుగా ఉండేది. మన పెళ్లి జరిగేది కాదు, నీకు నరకం ఉండేది కాదు. ఇప్పటికీ మించిపోయింది లేదు. వెళ్ళి నీ రాజాని బ్రతికించుకో. నేను రాజాకు చెప్తాను, నేను నిన్నెన్నడూ భార్యగా స్వీకరించలేదని, నువ్వు అనాఘ్రత పుష్పం అని చెప్తాను. వెళ్ళండి.
వెళ్ళు. నీకోసం కాదు, నా కోసం, తెలియక చేసిన నా పాపానికి నిష్కృతి కోసం, మీ అక్క ఆఖరి కోరిక నెరవేర్చడం కోసం. వెళ్ళు రాణి, వెళ్ళు. బావా, నేను అసలే చచ్చిపోయాను, ఇంకా నన్ను ఎందుకు చంపుతావు?